తెలుగు మిత్రులందరికీ స్వాగతం. ఇంకా మనం యుఎస్ ఎలక్షన్ కాంటెక్స్ట్లోనే ఉన్నాము. ఎలక్షన్స్ గురించి చర్చించుకుంటున్నాము. రిజల్ట్స్కి ఇంకా టైం ఉంది కాబట్టి మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇంకా అక్కడ పార్లమెంటరీ సిస్టమ్ ఎలా ఉంది. నిన్న మనం ఆల్రెడీ చర్చించుకున్నాము ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది ఎలక్షన్ అనేది. ఇప్పుడు ప్రత్యేకంగా ఓట్ల గురించి తెలుసుకుందాం. యుఎస్ఏలో ఒక సిటిజన్ జనరల్ ఎలక్షన్కి వెళ్ళి ఎన్ని ఓట్లు వేస్తారు? మళ్ళా ఒక ఓటు వేసి రారు. వాళ్ళకి 3 బ్యాలెట్ బాక్సులు ఉంటాయి. బ్యాలెట్ బాక్స్ 1, బ్యాలెట్ బాక్స్ 2, బ్యాలెట్ బాక్స్ 3. బాక్స్ 1లో ప్రెసిడెంట్ గారి గురించి ఉంటుంది, ఏ ప్రెసిడెంట్ కావాలనేది వేసుకోవాలి. రెండోది హౌస్ రిప్రజెంట్ అంటే మన ఎంపీ లాంటి వాళ్ళ గురించి. మూడోది సెనెట్ మెంబర్స్. హౌస్ రిప్రజెంటేటివ్ ప్లస్ సెనెట్ మెంబర్స్ టుగెదర్ ఇస్ నోన్ యాజ్ ఎలక్ట్రల్ కాలేజ్. ఈ ముగ్గురిని ప్రజలు డైరెక్ట్ గా వెనుకుంటారు. అయితే 3 ఓట్లు వేసిన తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడ ఏ పార్టీ ప్రెసిడెంట్ కైనా వేసుకోవచ్చు, ఏ హౌస్ రిప్రజెంటేటివ్ కైనా వేసుకోవచ్చు. అంటే 2 పార్టీలు ఉన్నప్పుడు డెమోక్రటిక్ ప్రెసిడెంట్ కి వేసుకోవచ్చు, రిపబ్లికన్ హౌస్ రిప్రజెంటేటివ్ కి వేసుకోవచ్చు, మళ్ళీ డెమోక్రటిక్ సెనెట్ మెంబర్ కి వేసుకోవచ్చు. అందువల్ల ఇక్కడ మీకు ఉన్న ఫెసిలిటీ ఏంటంటే పార్టీలు వేరువేరుగా ఉండి క్యాండిడేట్స్ వేరువేరుగా ఉన్నా ఏమీ ఇబ్బంది లేదు. ఓకే, మీరు ఓట్లు వేశారు. ఓట్లు వేసిన తర్వాత ఏమవుతుంది? ప్రెసిడెంట్ గారి ఓట్లు ప్రెసిడెంట్ గారికి ఉంటాయి. చూద్దాం హౌస్ రిప్రజెంటేటివ్ ఒక నియోజకవర్గంలో ఒక ఆయన గెలిచారు అనుకుందాం. మరి ఓడిపోయిన ఆయన ఓట్లు ఏమవుతాయి? ఆ ఓట్లు కూడా వీరికే వస్తాయి. దీన్నే ఒక లాగా చెప్తారు అమెరికాలో, ద విన్నర్ విల్ టేక్ ఆల్. అంటే ఎవరైతే గెలుస్తారో వారి అకౌంట్లోకి ఓడిపోయిన వారి కలెక్షన్ ఆఫ్ ఓట్స్ ఉంటాయి కదా, అవి కూడా వీళ్ళకే వెళ్ళిపోతాయి. అందుకే ఫైనల్ గా చూసుకుంటే ఒక స్టేట్ లో ఒక 30 హౌస్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారంటే వాళ్ళందరిలో మెజారిటీ ఎవరికి వచ్చిందో వాళ్ళకి మిగతా వాళ్ళ ఓట్లన్నీ వెళ్ళిపోతాయి. అందుకే అక్కడ స్టేట్ కంప్లీట్ గా ఒక కలర్ గా కనిపిస్తుంది. అర్థమైందా మీకు చెప్పేది? అంటే ఓడిపోయిన వాళ్ళు ఓట్లు ఎందుకు పనికిరావు, ఆయన ఇంటి దగ్గరే కూర్చుంటాడు అని అనుకోకండి. ఆయన ఇంటి దగ్గర కూర్చుంటాడు, కానీ వారి ఓట్లు కూడా వీరి దగ్గరికి వెళ్తాయి కౌంట్లోకి. అంటే ఒక విధంగా అందరినీ గౌరవిస్తున్నట్లు అనుకోవాలి, అందరి అభిప్రాయాన్ని గౌరవిస్తున్నట్లు అనుకోవాలి. గెలిపించిన వారికే కాదు, గెలిపించలేకపోయిన వారికి కూడా వాల్యూ ఉంది అక్కడ. ఎందుకంటే వారి అకౌంట్లో, వీరి అకౌంట్లో, గెలిచిన వారి అకౌంట్లో వారి ఓట్లు వస్తున్నాయి. హౌస్ రిప్రజెంటేటివ్స్ అంటే ఎంపీస్ టైప్. మనలాగే పాపులేషన్ బట్టి ఎన్ని ఎంపీస్ ఉండాలి ఒక లొకాలిటీలో, ఒక స్టేట్స్ లో 50 స్టేట్స్ ఉన్నాయి కదా అమెరికాలో, అవి డిసైడ్ అవుతారు. కొన్ని స్టేట్స్ లో 13 ఉంటాయి, కొన్ని స్టేట్స్ లో 30 ఉంటాయి, కొన్ని స్టేట్స్ లో 33 ఉంటాయి, కొన్ని స్టేట్స్ లో 3 కూడా ఉంటాయి. పాపులేషన్ బట్టి మీకు అర్థమైపోయింది. ఇంకొకటి అయితే ఉంది ఇక్కడ సెనెట్ మెంబర్స్. సెనెట్ మెంబర్స్ అంటే రాజ్యసభ సభ్యులు లాంటి వారు. వారికి కూడా ఎలక్షన్ ఉంటుంది. మన ఇండియాలో మనం రాజ్యసభ సభ్యులకి ఓట్లు వేయము డైరెక్ట్ గా. అయితే అమెరికాకు వస్తే ఈ సెనెట్ మెంబర్స్ ఎందరు ఉంటారు ఒక్కో స్టేట్ కి? అక్కడికి కూడా 50 స్టేట్స్ ఉన్నాయి కదా. సెనెట్స్ మెంబర్
సంఖ్య మాత్రం కాన్స్టెంట్. చిన్న స్టేట్ అవనివ్వండి, పెద్ద స్టేట్ అవనివ్వండి, రెండు సెనెట్లు ఉన్నాయి. అంటే అమెరికాలో 50 స్టేట్స్ ఉంటే వాళ్ళలో సెనెట్ మెంబర్స్ ఎందరు ఉంటారు? 100 మంది మాత్రమే ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్క స్టేట్ కి 2 చొప్పున. ఈ విధంగా అన్ని స్టేట్స్ హౌస్ రిప్రజెంటేటివ్స్ ప్లస్ సెనెట్ 100 కలిపి 537, 538 ఎంతో ఉన్నాయి. వీరందరూ ఎన్నుకోబడిన తర్వాత హౌస్ రిప్రజెంటేటివ్స్, సెనెట్ మెంబర్స్ కలిపి ఒక దగ్గర కూర్చొని డిసైడ్ చేసుకుంటారు. గెలిచిన వాళ్ళందరూ పార్టీలకు అతీతంగా. దాన్నే కన్వెన్షన్ అంటారు. ప్రెసిడెంట్ సెలక్షన్ కన్వెన్షన్ లో కూర్చొని అందరూ డిస్కస్ చేసుకుంటారు. చిన్న చాయ్ పార్టీలో పెట్టుకొని ఎవరైతే మంచిది. ఎందుకంటే ప్రెసిడెంట్ 2 ఉన్నారు కదా కాంటెక్స్ట్ లో క్యాండిడేట్. డెమోక్రటిక్ నుంచి ఒకరున్నారు, రిపబ్లికన్ నుంచి ఒకరున్నారు. మరి ఎవరిని ఎన్నుకోవాలి? ఆ విధంగా 250, 270 పైచిలకు ఎవరికైతే ఎలక్ట్రల్ నుంచి ఓట్స్ వస్తాయో ఆ ప్రెసిడెంటే గెలిచినట్లు. మీరు అనొచ్చు, సార్ ముందు నుంచి ప్రజలు ఓటేశారు ప్రెసిడెంట్ కి, ఇక్కడ బాక్స్ ఒకటి ఉంది, మొదటి బాక్స్ ప్రెసిడెంట్ కే కదా, వాటి సంగతి ఏంటి? వాటి సంగతి ఏమీ లేదు. అవి ఉంటాయి ఆ ఓట్లు అలాగే. ఇదే ఉదాహరణ. లాస్ట్ టైం హిలరీ క్లింటన్ మన ట్రంప్ గారు ఎలక్షన్ లో పాల్గొన్నప్పుడు క్లింటన్ కి ప్రజల ద్వారా వచ్చిన ఓట్లు చాలా ఉన్నాయి. హిలరీ క్లింటన్ కి ఎన్నో కోట్లు ఎక్కువ ఉన్నాయి. కానీ ట్రంప్ గారికి మాత్రం ఎలక్ట్రల్ కాలేజ్ నుంచి వచ్చిన ఓట్లు ఎక్కువ వచ్చాయి. అంటే అర్థమైంది మీకు? ప్రజల సపోర్ట్ తో అక్కడ డైరెక్ట్ గా మీరు గెలవలేరు. ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడిన హౌస్ రిప్రజెంటేటివ్స్, సెనెట్స్ కలిపి ఎన్నుకునే మెజారిటీ కావాలి. అందువల్ల వారిని మనం ప్రసన్నం చేసుకోవాలి. అది దీని భావన. ఎందుకు ఇలా పెట్టారు అంటే అమెరికాలో కూడా డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ పాపులేషన్స్ ఉన్నాయండి. మన ఇండియాలో లాగే యూపీ తీసుకుంటే 20 crores పాపులేషన్, మన ఏపీ ఎంత 5 crores, గోవా ఎంత ఉంది ఇంకా అంతకన్నా తక్కువ. మరి పాపులేషన్ విధంగా చూస్తే ప్రెసిడెంట్ ఎవరు అవుతారు? మాటికి ఎక్కడ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉంటే వారే గెలిపించేస్తారు కదా. మిగతా వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ అవసరమే లేదు. వాళ్ళు క్యాంపెయిన్కే వెళ్ళరు. ఎవరో బాబు మీరు ఓట్లు వేయండి అని అడుక్కోవడానికి కూడా వెళ్ళరు. దాన్ని కాస్త తారుమారు చేయటానికి ఏం చేశారు అంటే ఎలక్ట్రల్ కాలేజ్ ని మ్యాండేట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ కంపల్సరిగా అన్ని ప్లేసుల నుంచి ఎన్నికై వస్తారు కదా. అందువలన ఏ ఒక్క ప్లేస్ నుంచో ఎన్నికవరు కదా. సెనెట్స్ చూసుకుంటే ఎలా ఉన్నారు? పాపులేషన్ తో సంబంధం లేదు. చిన్న స్టేట్ అయినా పెద్ద స్టేట్ అయినా 2 మెంబర్స్ వస్తారు. అంటే చిన్న పెద్ద ఉండే స్టేట్లకి తారతమ్యం లేదు. వాళ్ళు ఈక్వల్ గా పార్టిసిపేట్ చేస్తారు డెసిజన్ మేకింగ్ లో. ఇది ఒక విధంగా మంచిదే అని అనుకోవాలి. కాస్త ఎలక్షన్ ప్రాసెస్ క్లిష్టమైనదిగా ఉంటుంది యుఎస్ఏలో. కానీ డెమోక్రసీని ఎన్ డైమెన్షన్ లో సేవ్ చేసినట్లు ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి గురించి ఆలోచించినట్లు ఉంటుంది. ఎంతైనా అడ్వాన్స్డ్ కంట్రీ కదా, కాస్త ఆలోచిస్తారు. ఇవన్నీ వాళ్ళు కూడా తప్పులు చేసి రైట్ గా చేసుకొని ఒక పద్ధతిగా వచ్చారు. అర్థమైందా మీకు? అది ఈ విధంగా మనం ఈరోజు ఏం తెలుసుకున్నామంటే
ఒక్కొక్క వ్యక్తి ఎన్ని ఓట్లు వేయాలి, ప్రెసిడెంట్ ప్రజల ద్వారా ఎన్నుకోబడతారా లేదు ఎలక్ట్రల్ కాలేజ్ వాళ్ళు ఎన్నుకుంటారా అనేది మనం తెలుసుకున్నాం.